పోపు ఎన్నికైన తర్వాత తనకి ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా? పోపు గారు ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్సిస్ గారు ఎన్నికయ్యారు. ఫ్రాన్సిస్ గారు నేను ఇంకా పోపుని అయ్యాను కాబట్టి నాకు నచ్చింది నేను చేసేయొచ్చా అనేటువంటి క్వశ్చన్ వస్తే నో, అలా చేయడానికి లేదు. ఎందుకంటే పోపు గారు తీసుకునేటువంటి నిర్ణయము అనేది ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి అనేక అంశాలకు సరిపడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి అబద్ధం ఆడొద్దు అనేది మనకు ఆల్రెడీ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞ. సో ఇప్పుడు వచ్చినటువంటి పోపు మీరు అబద్ధం ఆడొచ్చు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు కథోలిక శ్రీసభ అధికారికంగా బోధించిందో, ఎయిదర్ అది బైబిల్ ద్వారా కావచ్చు, ట్రెడిషన్ ద్వారా కావచ్చు, గతంలో ఉన్నటువంటి పోపులు చెప్పిన దాని ద్వారా కావచ్చు, అలా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో దానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేడు. సో వాటికి అనుబంధంగా లేదా వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఈ అంశాల్లో మనం ఇంకా ఇది చేయొచ్చు అని వాటిని ఎక్స్టెండ్ చేయొచ్చు తప్ప, సో ఏది చేస్తే ఇంకా క్రైస్తవత్వం పెరుగుతుంది అట్లా కరెక్ట్ అలాంటి ఉద్దేశంలో చేయొచ్చు తప్ప మిగిలిన అంశాల్లో నాకై నేను ఇది ఒక డెసిషన్ తీసుకుంటా అనడానికి లేదు.